ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మార్కెట్ యార్డ్ భూమిని అసలు ఉద్దేశాలకు వినియోగించాలని ఎస్డిపిఐ నాయకులు స్పష్టం. నంద్యాల కర్నూలు జిల్లాలో ఎండల తీవ్రత, వేడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉన్నందున వడదెబ్బ తగిలే ప్రమాదం. నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మీడియా సమావేశం. నంద్యాల పట్టణం భారతమాత గుడి వీధిలోని యోగ చైతన్య కేంద్రం నందు విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై రెసిడెన్షియల్ యోగా శిక్షణా తరగతులు. సివిల్ సప్లై హమాలీల సమస్యలు పరిష్కరించాలని ఏపీ సివిల్ సప్లై హమాలీ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా. నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వాటర్ ట్యాంక్ కూలడానికి సిద్ధంగా, ట్యాంక్ పక్కన నివాస గృహాలు ఉండడంతో ప్రజలు ఆందోళన. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రభుత్వ ఉమెన్స్ డెవలప్మెంట్ మరియు చిల్డ్రన్స్ యూనిట్ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ చట్టాలపై పోలీసు అధికారులకు ప్రత్యేక అవగాహన. నంద్యాలలోని నూనెపల్లి మార్కెట్ యార్డుకు చెందిన విలువైన 2 ఎకరాల భూమిని టీడీపీ కార్యాలయానికి కేవలం 2000 లీజుకు 33 సంవత్సరాలకు కేటాయించడాన్ని ఎస్డిపిఐ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయం ప్రజా వనరుల దుర్వినియోగమని, రైతులు మరియు వ్యాపారుల ప్రయోజనాలకు విరుద్ధమని విమర్శించారు. ఇలాంటి కేటాయింపులపై పూర్తిస్థాయి విచారణ జరిపి లీజును వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డ్ భూమిని అసలు ఉద్దేశాలకు వినియోగించాలని ఎస్డిపిఐ నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్డిపిఐ నంద్యాల జిల్లా నాయకులు కలం, కరీముల్లా, సుల్తాన్, ఇస్మాయిల్, అసెంబ్లీ నాయకులు నురుల్లా, రిద్వాన్, అలం, అఖ్తర్, హుస్సేన్, అలీ, హనీఫ్, అయ్యలూరు, కానాల గ్రామ పంచాయతీ నాయకులు ఉమర్, సద్దాం, అన్సర్ మరియు వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. सेंट्रल में कितना बड़ा प्रोग्राम मुझे आना है वो ना भी नहीं पूरा में चल रहा है अरे हमारे साथ का जिला प्रधान कार्यदर्शी जिला अध्यक्ष गौरी चलता जिला का नहीं है तू उसको मेन रोड में है कहूंगे पद्मावती नगर में वो बाहर के बाहर ना मन्ना नहीं तिरुद्र होता है मैं राज्य चिल्ला घूमना ना वो भी है दूध निशर्दी है जागो देखे आदि यहां మనం వచ్చి గట్టి మారంటే ఆపుతారు లేవంటే ఆపలేరు చెప్పే ఉంది ప్రభుత్వం ఇదలైనా ఎగ్రీడియా जॉन में तुम्हें आना नहीं यार ప్రభుత్వ స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి ఇవ్వడం ఆపాలి. ప్రభుత్వ స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి ఇవ్వడం ఆపాలి. ప్రభుత్వ స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి ఇవ్వడం ఆపాలి. కాపాడండి కాపాడండి మార్కెట్ యార్డ్ కాపాడండి 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 మార్కెట్ యార్డ్ కాపాడండి 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 మార్కెట్ యార్డ్ కాపాడండి ప్రభుత్వ స్థలాన్ని టీడీపీ. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. మిమ్మల్ని అధికారం కట్టబెట్టారంటే మీ నుంచి అధికారం లాక్కునే సత్తా ప్రజలకు ఉంది. మీరు అనుకోవచ్చు ఈ రోజు మేము డబ్బులు ఇచ్చేస్తాం, రేపు ఎలక్షన్లలో ఓట్లు కొనుక్కుంటాం అనుకోవచ్చు. కానీ ప్రజలు కూడా మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు ఉన్నాయి, జాగ్రత్త. టీడీపీ ఆఫీస్ కు ఇక్కడి స్థలాన్ని కేటాయిస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదు. నంద్యాల ప్రజలము ముఖ్యంగా ఇక్కడ ఒప్పుకోము. మీరు కావాలంటే టీడీపీ ఆఫీస్ తీసుకోవాలంటే తీసుకోండి, కానీ న్యాయబద్ధంగా ఇక్కడ ఎంత ఉంది,
ఇక్కడ సెంటుకి ఎంత భూమికి వాల్యూ ఎంత ఉంది, మరి రెంట్లు ఎట్లున్నాయని దాని ప్రకారమే మీరు తీసుకోవాలి తప్పించి మీ ఉద్దరగా వచ్చింది రోజుకి 33 రూపాయలు ఇచ్చి మీరు తీసుకుంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మీకు ముఖ్యంగా మన మంత్రి గారు ఫరూక్ గారు ఇటువంటి చర్యలు ఆయన వెళ్ళాలని మేము ఆయనతో ఆశిస్తున్నాము. మీకు ఇంకా కావాలంటే టీడీపీ నాయకులకు ఒక ప్రశ్నిస్తున్నాం మేము. మీ స్థలము ఒక సెంటు స్థలము మీరు టీడీపీ ఆఫీస్కి ఇవ్వగలరా? ఇదే రెంట్కి మీ స్థలం అయితే ఒక విషయము, ప్రజల సొమ్ము అయితే మరొక విధంగా ప్రవర్తిస్తారా? థియేటర్ ఇచ్చేయండి రాసి, థియేటర్ ఉంది కదా, మెయిన్ సర్కిల్లో థియేటర్ ఉంది, దాన్ని టీడీపీ ఆఫీస్కి రాసి ఇచ్చేయండి. ఎందుకంటే 40 సంవత్సరాలు పార్టీ మిమ్మల్ని ఒక పెద్ద పొజిషన్ లో ఉంచింది. ఇప్పుడు మీరు దానికి రుణంగా ప్రతిఫలంగా థియేటర్ నే ప్రజలకు టీడీపీ ఆఫీస్ కు రాసిచ్చేయండి. ఎవరు కాదంటారు మీకు? లేకుంటే పద్మావతి నగర్ లో మీ భూములు ఉన్నాయి కదా, దాన్ని కూడా రాసిచ్చేయండి టీడీపీ ఆఫీస్ కు. మీరు ఇది ప్రజల సొమ్ము, ఇది మీకు హక్కు లేదు, ఇది ప్రజల హక్కు. ఇక్కడ మార్కెట్ యార్డ్ ఉంది, ఇక్కడ ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా పనులు చేయాలి తప్పించి ప్రజలకు వ్యతిరేకంగా మరి ప్రజల సొమ్మును మీరు అఫీషియల్ గా తినేద్దాము, అఫీషియల్ గా లాక్కుందామంటే చూస్తూ కూర్చోడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి తరపున మేము ఖచ్చితంగా పోరాడుతాము. ఇప్పటికీ మించిపోయింది లేదు. ఏదైతే మీరు ఉత్తర్వులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారో ఈ 2 ఎకరాల భూమిని టీడీపీ ఆఫీస్ కి ఇవ్వడానికి దానికి వెంటనే ఉపసంహరించుకోవాలి. లేదంటే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి తరపున పెద్ద ఎత్తున నిరసనలు చేస్తాము. మీ ఆఫీసులను కూడా ముట్ట విడిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. దయచేసి దీన్ని విరమించుకోండి. జై భారత్, జై భీమ్. నంద్యాల మన అసెంబ్లీ నాయకులు ఎమ్మెల్యే ఫారూక్ గారు వాళ్ళకి షాపులు ఉండే కదా, రాటైజ్ లో వాళ్ళకు ఆ షాపులకు బాడిగ వాళ్ళు ఎంత మట్టి తీసుకుంటారు? వాళ్ళు 1000 రూపాయలు తీసుకుంటారు, 800 తీసుకుంటారు బాడిగ వాళ్ళు. దాదాపు నాకు తెలిసినంత వరకు 10,000, 12,000, 10,000 తక్కువ ఉండదు దానిలో బాడిగ వాయనకు. అటువంటి వాయన అయితే బాగుపడవచ్చు. గవర్నమెంట్ నుంచి ఎవరు బాగుపడదు. ఇంకా గవర్నమెంట్ వాసి వీళ్ళు పోతే వాళ్ళు ఈ గవర్నమెంట్ మారితే వాళ్ళు, ఆ గవర్నమెంట్ మారితే వీళ్ళు అనేది వాళ్ళ బెనిఫిట్స్ కోసం చూసుకోకూడదు. ప్రజలకు ఏది అవసరం ఉంది ఏది చేయాలా. కానీ ఒకటి ఆలోచన చేయండి మీరు, ఇదే మనకు ఇటువంటి మీరు ఆఫీస్ కట్టే బదులు మీరు ఒకసారి మీరు పద్మావతి నగర్ వెళ్ళండి. మీరు పద్మావతి నగర్ లో గ్రాండెడ్ డిపోలు పెట్టుకునే వాళ్ళు ఈ రోజు వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు వ్యాపారాలు లేక వాళ్ళకు. 4 రోజులుగా హాట్ టాపిక్ ఆఫ్ ది నంద్యాలగా మన నంద్యాల పశువుల మార్కెట్ ని టీడీపీ కార్యాలయానికి 33 సంవత్సరాలకి లీజుకు తీసుకోవాలనే ఒక పథకం ప్రకారము ఈ టీడీపీ నాయకులు పన్నాగం పన్నారు. 33 సంవత్సరాలు, సంవత్సరానికి 1000 రూపాయలు చొప్పున 2 ఎకరాలకి 2,000 × 33 66,000 రూపాయలు చెల్లించి 33 సంవత్సరాలు టీడీపీ కార్యాలయానికి తీసుకొని వాళ్ళ ఇంటి సొమ్మ లేదా వాళ్ళ తాత ముత్తాతల నుండి వచ్చిన ఆస్తి ఇది తీసుకోవడానికి మీరు ప్రభుత్వ సొమ్ము, ఇది ప్రభుత్వ సొమ్ముని ఒక పార్టీ కార్యాలయానికి ఏ విధంగా మీరు ఇస్తారు? ఏ విధంగా మీరు తీసుకుంటారు? ఒక కూలి పని చేసుకొని తోపుడు బండి నడిపే ఒక తోపుడు బండి వ్యాపారస్తుడు ఒక్క రోజుకి మున్సిపాలిటీకి 20 రూపాయలు చలానా కడతాడు. రోడ్డు మీద అతను తొప్పుకోపోయి 20 రూపాయలు గేట్ కడతాడు. 20 రూపాయలు చొప్పున లెక్క వేస్తే ప్రతి నెలకి ఎంత అవుతుంది? 600, సంవత్సరానికి 7,200. మీకు 33 సంవత్సరాలకి 2 లక్షల చిల్లర ఒక సామాన్య ప్రజలు ఎండలో కష్టపడుతున్న వ్యక్తి కడితే మీరు 66,000కి 2 ఎకరాలు రాసిస్తారా? 2 ఎకరాలు మీరు లీజుకు తీసుకుంటారా? ఏ అభివృద్ధి చేస్తున్నారని మీరు ఏమన్నా ప్రభుత్వ కార్యాలయాలు కడుతున్నారా? ఆసుపత్రులు కడుతున్నారా? కాలేజీలు కడుతున్నారా? లేకపోతే విద్యాలయాలు కడుతున్నారా? ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారని మీరు లీజుకు తీసుకుంటున్నారు? మీకు అంత ప్రేమ, అంత ఆప్యాయత టీడీపీ ప్రభుత్వం మీద, టీడీపీ నాయకుల మీద, టీడీపీ పార్టీ మీద మీకు ఉంటే మీ యొక్క ఆస్తులను రాసివ్వండి. మీ యొక్క ఆస్తి పైన ఉత్త పన్ను రాసని మీరు మున్సిపాలిటీలో ఉన్న అధికారులను సస్పెండ్ చేయించినారు. కేవలం ఆస్తి పైన పన్ను రాసినారు. పన్ను ఏ విధంగా రాశారన్న విధంగా స్థలాల మీద మీరు అధికారులను సస్పెండ్ చేయించినారు. అంత మీకు ప్రేమ ఉంటే టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గౌరవనీయులు గౌరవ చరితారెడ్డి గారు, అదే విధంగా టీడీపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు ఎన్ఎండి ఫిరోజ్ గారు, మీ పార్టీ మీద అంత చిత్తశుద్ధి ఉంటే, మీ పార్టీ మీద అంత ప్రేమ ఉంటే మీ యొక్క సొంత స్థలాలు, మీ యొక్క ఆస్తులు రాసివ్వండి పార్టీ కోసము. అదే విధంగా గౌరవనీయులు న్యాయ శాఖ మంత్రి వర్యులు, నా ఇలాకాలోనే ప్రభుత్వ భూములకు న్యాయం జరగడం లేదు, సామాన్య ప్రజలకు న్యాయం జరగడం లేదు, మైనారిటీ ప్రజలకు న్యాయం జరగడం లేదు. ఇది మీకు సిగ్గు చేయడం అనిపించడం లేదా? న్యాయశాఖ మంత్రి ఇలాకాలో ఒక మంత్రివర్యులు ఉండి, ఒక మైనార్టీ నాయకులు ఉండి, ఎన్ఎండి ఫారూక్ గారిని మేము ఇదే డిమాండ్ చేస్తున్నాము. మీరు ఇవ్వాలనుకుంటే, మీకు అంత చిత్తశుద్ధి ఉంటే, మీరు 40 సంవత్సరాలు పార్టీ కోసం ఆర్నిశలు కృషి చేసినారంటున్నారు. మీకు పార్టీ పదవులతో అలంకరించింది పార్టీ, టీడీపీ పార్టీ. అటువంటి మీరు మీ పార్టీ కోసము ఇవ్వాలి అనుకుంటే, పార్టీ కోసం మీరు ప్రేమను చూపించాలనుకుంటే మీ యొక్క ఆస్తిని ఇచ్చి మీ యొక్క అభిమానాన్ని చూపించుకోండి టీడీపీ పార్టీ కోసం. అంతే తప్ప సామాన్య ప్రజలకు చెందిన ఆస్తి, ప్రజల యొక్క ప్రాపర్టీ, ప్రభుత్వ ఆస్తిని
పార్టీ కార్యాలయానికి కేటాయించడం సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఇండియా తీవ్రంగా ఖండిస్తున్నాము. దీన్ని వెనక్కి తీసుకోవాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. కాదు కూడదు, మా ప్రభుత్వం ఉంది, మేము తీసుకుంటాము, మళ్ళీ ఇంకొక ప్రభుత్వం వైసీపీ వాళ్ళు తీసుకుంటారంటే అన్ని పార్టీల వాళ్ళు వచ్చి కొట్లాడతారు, ఇంకా ప్రభుత్వ స్థలాల్లో జెండాలు పాడతారు అందరూ. అటువంటి పరిస్థితి తీసుకురాకండి. మీరు శిల్పా సాగర్ వాళ్ళు వైసీపీ వాళ్ళు తీసుకున్నారని వాళ్ళ మీద విమర్శించడము, ఈ రోజు మేము తీసుకుంటామని మీరు తీసుకోవడము కాదు. ఇది ప్రభుత్వ ఆస్తి. ఎవరు అన్యాయంగా ఉన్నా కానీ చట్టం ఉంది, రాజ్యాంగం ఉంది, దాని పరంగా న్యాయపరంగా పోరాడండి, దాని పరంగా చర్యలు తీసుకోండి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందువల్ల కార్మికులను ఉదయం 11 గంటల తర్వాత 4 గంటల వరకు పనులు చేయించకూడదని కార్మిక శాఖ సహాయక కమిషనర్ బషీరున్నిసా బేగం యజమానులను హెచ్చరించారు. ఆమె తన ఛాంబర్లో మీడియాతో మాట్లాడారు. నంద్యాల, కర్నూలు జిల్లాలో ఎండల తీవ్రత, వేడిగాళ్ల తీవ్రత ఎక్కువగా ఉన్నందున వడదెబ్బ తగిలే ప్రమాదం ఉన్నందున కార్మికులను ఎండకు పని చేయించకూడదన్నారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన కార్మికులు ఉంటే వారి వివరాలని కార్మిక శాఖకు తెలపాలని ఫ్యాక్టరీ యజమానులకు సూచించారు. నంద్యాల జిల్లా ఫ్యాక్టరీ యజమానులు, అదే విధంగా షాపుల యజమానులు, కన్స్ట్రక్షన్ సైట్స్ యజమానులు, వీళ్ళందరికీ అదే విధంగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఎవరైతే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వర్క్ ఎగ్జిక్యూషన్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా తెలియచెప్పడం ఏంటి అని అంటే, ఇప్పుడు మీకు అందరికీ తెలుసు హీట్ వేవ్స్ ఎక్కువగా ఉన్నాయి. హీట్ వేవ్స్ ప్రభావం ఎక్కువగా మనకు నంద్యాల, కర్నూలు జిల్లాల్లోనే ఉంది. కనుక ఈ హీట్ వేవ్స్ ప్రభావం నుండి వర్కర్లకు వడదెబ్బ తగలకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కనుక యజమానులందరూ కూడా దయచేసి కొన్ని ప్రికాషన్స్ అనేటువంటివి తీసుకోవాలి. ఎలాంటి ప్రికాషన్స్ అని అంటే, ముందు వాళ్ళ వర్కర్లకు పీక్ అవర్స్ అంటే 11:30 నుండి 4 గంటల మధ్యలో వాళ్ళతో వర్క్ చేయించద్దండి. రెండవది, వాళ్ళు పనిచేసే దగ్గర ఏదైనా ఎండ ఉంటే వాళ్ళకు షేడ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి. ఖచ్చితంగా నీళ్లు, బటర్ మిల్క్, తర్వాత ఓఆర్ఎస్ ఇవన్నీ కూడా అవైలబుల్గా పెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రతి గంటకు వర్కర్లకు నీళ్లు తాగమని చెప్పేసి సూచనలు ఇవ్వాలి. ఫ్యాక్టరీలలో పనిచేసేటువంటి వర్కర్లకు మాత్రం ఫ్యాక్టరీ యజమానులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, వాళ్లకు వదులు దుస్తులు అనేటువంటిది ఇవ్వాలి. సేఫ్టీ మెజర్స్, ప్రికాషన్స్ లాంటి గ్లౌజులు, తర్వాత హ్యాట్స్ ఇట్లాంటివన్నీ కూడా కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలి. అదేవిధంగా ఎప్పుడైతే వడదెబ్బ సిమ్టమ్స్ అనేటువంటిది కనిపిస్తూ ఉంటుందో, ఆ వడదెబ్బ సిమ్టమ్స్ కనిపించినప్పుడు ఇమ్మీడియట్ గా వర్కర్లను నీళ్ళ దగ్గరికి తీసుకెళ్లటము, నీళ్లు ఎక్కువగా తాపించటము, అదేవిధంగా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళటం, ఇవన్నీ కూడా మీరు యజమానులుగా మీరు తీసుకోవాల్సినటువంటి బాధ్యతలు. తర్వాత మేము డిపార్ట్మెంట్ తరఫు నుండి మీకు అందరికీ కూడా మీ అసోసియేషన్స్ ద్వారా, అదేవిధంగా త్రూ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టరు మీకు అందరికీ కూడా వడదెబ్బ తగలకుండా, వడదెబ్బ టైంలో అంటే ఈ ఎండాకాలంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఏ పనులు చేయకూడదు, ఏ పనులు చేయొచ్చు అనేటువంటి అన్ని కూడా మెన్షన్ చేస్తూ ఒక పోస్టర్ అనేటువంటిది మీకు అందరికీ పంపించడం జరిగింది. మీరందరూ కూడా తప్పనిసరిగా ఆ పోస్టరు ప్రతి ఒక్క షాప్లోను, ప్రతి ఒక్క ఫ్యాక్టరీలోనూ మీరు డిస్ప్లే చేసుకొని తీరాలి. ముఖ్యంగా కన్స్ట్రక్షన్ సైట్లో ఉన్నటువంటి యజమానులకు తెలియచెప్పడం ఏంటి అని అంటే, మీరు దయచేసి ఈ వర్కర్లతో పొద్దున పని చేయించద్దండి. పొద్దున మార్నింగ్ 10 లోపల చేయించండి, 4 గంటల తర్వాత చేయించండి, కానీ పొద్దున మాత్రము పని చేయించద్దండి. ఒకవేళ వడదెబ్బ తగిలి ఏ వర్కర్ కన్నా ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత యజమానులు వహించాల్సి వస్తుంది. నంద్యాల రాష్ట్ర న్యాయ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారి ఆదేశాల మేరకు బుధవారం నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 96 నూతన కోట్లను మంజూరు చేశారని, ఇందులో భాగంగా నంద్యాల జిల్లాలకు 4 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. ఈ కోట్ల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1734 పోస్టుల్ని ప్రభుత్వం విడుదల చేసిందని, ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తిగా మెరిట్ ప్రాతిపదికన ప్రభుత్వ నియమ నిబంధన మరియు రోస్టర్ విధానం అనుసరించి అత్యంత పారదర్శకంగా జరుగుతుందన్నారు. ఈ ఉద్యోగాల పేరుతో కొందరు మధ్యవర్తులు లేదా దళారులు అమాయక యువతను మోసం చేసే అవకాశం ఉందని, మంత్రి ఫరూక్ గారి పేరు కానీ, నా పేరు ఫిరోజ్, ఫయాజ్ లేదా మా కుటుంబ సభ్యుల పేర్లు చెప్పి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే నమ్మకండి. మాతో దిగిన ఫోటోలను చూపించి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికే ప్రలోభాలకు గురి కావద్దని ఫిరోజ్ స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్తామనుకుంటున్నాను. ఎందుకంటే టోటల్ 96 డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అలాట్ చేశారు ఆంధ్రప్రదేశ్కి.
దాంట్లో వచ్చేసి 4 కోట్ల రూపాయలు ఓన్లీ నంద్యాల జిల్లాకే అలాట్ చేశారు. అట్లనే దాదాపు 1734 కొత్త పోస్టులు వస్తున్నాయి. దానికోసం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. అందరూ ఎవరు ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, దానికోసం ఎవరు రాస్తున్నారో అందరికీ ఆల్ ద బెస్ట్. ఇది పర్టికులర్ ఏమంటే ఇది ప్యూర్లీ మెరిట్ బేసిస్ అండి. దీంట్లో ఏమంటే ఎవరు మంచిగా రాస్తారో, ఎవరు మంచిగా మార్క్స్ స్కోర్ చేస్తారో వాళ్ళనే అప్లికబుల్ అండి. ఎవరన్నా ఏమంటే ఫారూక్ గారి ఫోటో చూపించుకొని లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫోటో చూపించుకొని మేము జాబ్ ఇప్పిస్తామంటే ఎవరు నమ్మకండి. ఇది అంతా టోటల్లీ ప్యూర్లీ బేసిస్. ఎవరిని ఇది చేయకండి. ఎందుకంటే ఇట్లా చాలామంది ఇది చేస్తారు, మాతో ఫోటోలు దిగి ఇది ఫారూక్ సార్ తెలుసు, వీళ్ళు తెలుసు అండి. ఇదన్నీ నమ్మకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నంద్యాలపట్నం భారతమాత గుడి వీధిలోని యోగ చైతన్య కేంద్రం నందు ఏప్రిల్ 27వ తేదీ నుండి మే 4వ తేదీ వరకు మరియు మే 6వ తేదీ నుండి మే 13వ తేదీ వరకు 8 రోజుల పాటు 10 నుండి 15 సంవత్సరాల వయసు గల విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై రెసిడెన్షియల్ యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు నంద్యాల యోగా కాన్షియస్నెస్ ట్రస్ట్ సెక్రటరీ దామోదర్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా దామోదర్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ఈ క్యాంపు ద్వారా పిల్లలకు ఏకాగ్రత, క్రమశిక్షణ, వ్యక్తిత్వం పెంపొందించుకోవచ్చని తెలిపారు. ఆసక్తి గలవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు వాట్సాప్ నెంబర్ 8919771823 లేదా 7396962838ను కానీ సంప్రదించాలని కోరారు. ఓం నమః. నంద్యాల చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా యోగ చైతన్య కేంద్ర భరతమాత గుడి లైన్లో ఉండేటువంటి యోగా సెంటర్ నందు ఈ వేసవిలో బాలబాలికలకు వ్యక్తిత్వ వికాస యోగ శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతోంది. ఏప్రిల్ 27వ తారీఖు నుంచి మే 4 వరకు ఒక బ్యాచ్ ఉంటుందండి, 8 రోజులు. అలాగే మే 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు రెండో బ్యాచ్ ఉంటుంది, 80 డేస్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. సో బాలలకి వాళ్ళకి కావలసినటువంటి వ్యక్తిత్వ వికాసానికి 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల పిల్లలకి వాళ్ళల్లో మన సంస్కృతి సంప్రదాయాలు కావచ్చు, ధర్మం కావచ్చు, నైతిక విలువలు కావచ్చు, అలాగే చక్కని శ్లోకాల ప్రొనౌన్సియేషను, వ్యక్తిత్వాన్ని పెంపొందించేటువంటి మిగతా అనేక కార్యక్రమాలు, ఆటలు, అలాగే యోగా, కాన్సన్ట్రేషన్, రిలాక్సేషన్ వాళ్ళకు ఉపయోగపడే విధంగా అన్ని రకాలుగా ఉదయం 5:30 నుంచి రాత్రి 8 గంటల వరకు చక్కగా శిక్షణ ఇవ్వడం, దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది. కనుక అవకాశం ఉన్న వాళ్ళందరూ ఈ వేసవిలో ఈ కార్యక్రమం ఉపయోగించుకొని పిల్లలందరూ, బాలబాలికలందరూ కూడా చక్కని అకామిడేషన్, మంచి ఆహారం, వీటన్నిటి గురించి చెప్పడం, తర్వాత ముఖ్యమైనటువంటి పెద్దవాళ్ళు వచ్చి వాళ్ళకి తగిన మనకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. ఆ విధంగా ఈ కార్యక్రమంలో ఉపయోగించుకుని అందరూ కూడా పిల్లలకి మంచి అందించాలని కోరుకుంటూ ఓం నమః. సివిల్ సప్లై హమాలీల సమస్యలు పరిష్కరించాలని ఏపీ సివిల్ సప్లై హమాలీ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సివిల్ సప్లై హమాలీ యూనియన్ కార్యదర్శి గోపాల్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కేఎండి గౌస్, పి వెంకటలింగం, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తోట మధులు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లై హమాలీ కూలీల అగ్రిమెంట్ ముగిసి 3 నెలలు అయినా వారి కూలీ రేట్లు పెంచడంలో నిర్లక్ష్యం వహిస్తుందని, 10 మంది హమాలీలు దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తుంటే వారందరికీ ఈఎస్ఐ అమలు చేయాలని నిబంధన ఉన్నప్పటికీ అమలు చేయడం లేదని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మంది హమాలీలు సివిల్ సప్లైలో పనిచేస్తున్నప్పటికీ వారికి పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయడంలో నిర్లక్ష్యంగా ఉందని ఆరోపించారు. సివిల్ సప్లై హమాలీలకు కల్పించాలి, సివిల్ సప్లై హమాలీలకు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి, సివిల్ సప్లై హమాలీలకు ఈఎస్ఐ సౌకర్యం. సివిల్ సప్లై కార్మికుల యొక్క సమస్యలు కొంతకాలంగా ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోతున్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించడం లేదు. వారి యొక్క ఇప్పుడు ఇచ్చే కూలీలకు మరింత కూలీ పెంచి ఇవ్వాలని, ఆ ఇచ్చే కూలీలు కూడా ఎవరికి వాళ్ళకే ఇవ్వాలి, ఒక వ్యక్తి పైన ఇవ్వద్దని, అట్లాగే పిఎఫ్ ఇస్తున్నారు తప్ప ఈఎస్ఐ అనేది వీళ్ళకి అమలు కావడం లేదు. తప్పనిసరిగా వీరికి కూడా ఈఎస్ఐ అనేది అప్లై చేయాలి. అట్లాగే ప్రైవేట్ గోడౌన్లు కాకుండా ప్రభుత్వ గోడౌన్లో ఏర్పాటు చేయాల్సిన అవసరం అనేది కూడా ఉంది. అవి ఎక్కడెక్కడో ఉంటున్నాయి, వాటికి పోయి తీసివేయడం ఇటువంటివన్నీ కూడా సమస్యలతో కూడుకున్న పరిస్థితులు అనేటివి ఉన్నాయి. అందుకని ఇప్పటికైనా సరే ప్రభుత్వం వాయిదాలు వేయకుండా సాధ్యమైనంత తొందరగా, ఎందుకంటే 15వ తారీఖు మరి ఆందోళన చేయాల్సి ఉంటుంది. అది కాకపోతే మళ్ళీ ఈ యొక్క రాష్ట్ర సెంటర్ కూడా పోవాలనే ఒక ఆలోచన ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలను చెయ్యనీయకుండానే మీరు ఆ యొక్క
ఇచ్చిన యొక్క హామీలను వెంటనే నెరవేర్చే పద్ధతుల్లో ముందుకు పోవాలి. కాంట్రాక్ట్ సిస్టమ్ కాకుండా వ్యక్తిగతంగా ఇంతకు ముందు ఏ విధంగా అయితే కార్మికులు పనిచేస్తున్నారో అదే పద్ధతిలో పనిచేసే పద్ధతుల్లో కొనసాగించాలని ఈ సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. సివిల్ సప్లై అమ్మాలి కూలీ రేట్లు 2026 డిసెంబర్ 31 నాటికి ముగిసింది. అట్లాగే 2026 జనవరి 1 నుంచి అమలు కావాలి. ఇంతవరకు 3 నెలలు అవుతుంది. కూలీ రేట్ల గురించే గవర్నమెంట్ ఏం పట్టించుకోవడం లేదు. కావున డైరెక్ట్ తొందరగా కూలీ రేట్లు పెంచాలని చేస్తున్నాం. పెంచకపోతే డైరెక్ట్ సమ్మెలోకి దిగాలని కోరుకుంటున్నాం. సివిల్ సప్లై హమాలి కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మంది ఉన్నారు. వాళ్ళ కూలీ రేట్లు అగ్రిమెంట్ టైం అయిపోయి 3 నెలలు అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ కూలీ రేట్లు పెంచలేదు. అట్లనే కూలీ రేట్లు పెంచాలని ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర, అట్లనే ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు నిర్వహిస్తున్నాం. అట్లనే 15వ తారీఖు వచ్చేసి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల ఇంటి దగ్గర కూడా ఆఫీసుల దగ్గర నిరసన తెలియాలని రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈ రోజు చేస్తా ఉన్నాం. వాళ్ళ సమస్యలు వెంటనే పరిష్కరించాలని, ఈఎస్ఐ సౌకర్యము ఎప్పటి నుండో పెండింగ్ లో ఉంది, సివిల్ సప్లై హమాలీలకు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వము సివిల్ సప్లై గోడౌన్లు ప్రభుత్వమే నిర్మించి ఏర్పాటు చేయాలని, అట్లనే హమాలి సివిల్ సప్లై హమాలి కార్మికులకు ఫేస్ యాప్ను ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము పెట్టాలంటుంది. ఆ ఫేస్ యాప్ను వెంటనే రద్దు చేయాలని, అట్లనే వాళ్ళ సమస్యలు వెంటనే పరిష్కరించాలని, వ్యక్తిగత ఖాతాలకు కాకుండా ఎవరైతే హమాలి సివిల్ సప్లై కార్మికులు ఉన్నారో వాళ్ళ ఖాతాలకే కూలీ డబ్బులు ఇవ్వాలని, వెంటనే ఈ సివిల్ సప్లై హమాలీల కూలీ రేట్లు వెంటనే పెంచాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై హమాలి కార్మికుల ఆధ్వర్యంలో చలో విజయవాడ కూడా పిలుపు ఇవ్వడానికి రాష్ట్ర కమిటీ సిద్ధంగా ఉంది. కాబట్టి వెంటనే సివిల్ సప్లై హమాలీల కోరికలు నెరవేర్చి వాళ్ళ కూలీ రేట్లు వెంటనే పెంచాలని సిఐటిగా డిమాండ్ చేస్తూ ఈ రోజు డిఆర్ఓ గారికి ధర్నాతో కూడినటువంటి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సిఐటి పట్టణ కార్యదర్శి వెంకటలింగం. ఈ రోజు సివిల్ సప్లై అనేది ప్రజలకు ఉపయోగపడేది. అటువంటి సివిల్ సప్లైకి సొంత గొడవన్లు లేవు. చాలా ప్రస్తుతం నంద్యాలలో అస్సలు లేవు. టెక్కే మార్కెట్ యార్డ్లో బాడెక్కు పెట్టుకున్నాం. ఇట్లే రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల సివిల్ సప్లైకి గొడవన్లు లేవు. కాబట్టి ప్రభుత్వం వెంటనే గొడవన్లు నిర్మించాలి. అట్లే వాళ్ళ కూలీ రేట్లు పెంచాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారికి నిరసన తెలియజేస్తూ డిఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మళ్ళీ 15వ తేదీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆఫీసుల ముందు కూడా నిరసన తెలియజేసి వాళ్ళకు తెలియజేస్తాం. అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకుంటే చలో విజయవాడకు కూడా పిలుపు ఇవ్వడానికి సిఐటి సివిల్ సప్లై హమాలి కార్మికులు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తాం. నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వాటర్ ట్యాంక్ కూలడానికి సిద్ధంగా ఉంది. దాదాపు 30 ఏళ్ల క్రితం 1,00,000 లీటర్ల సామర్థ్యంతో నిర్మించిన ఈ ట్యాంకు నిర్మించారు. ఈ ట్యాంక్ ద్వారానే జీజీహెచ్లో మరుగుదొడ్లు, బాత్రూంలకు నీటి సరఫరా జరుగుతుంది. ప్రస్తుతం పిల్లర్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. పిల్లర్లో కడ్డీలు బయటకి పడి కూలేందుకు సిద్ధంగా ఉంది. ట్యాంకు పక్కన నివాస గృహాలు ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దాదాపు 6 నెలల నుండి ట్యాంకుని శుభ్రం చేయకపోవడంతో అపరిశుభ్రంగా నీరు సరఫరా అవుతుంది. ట్యాంక్ శుభ్రం చేసేందుకు పారిశుద్ధ్య సిబ్బంది పైకి ఎక్కడానికి భయపడుతున్నారు. ట్యాంక్ శిథిలావస్థకు చేరుకోవడంతో నీరు పూర్తిగా నింపకపోవడంతో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. ఆసుపత్రి అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటే రాబోయే ప్రమాద ముప్పు నుండి బయటపడే అవకాశం ఉంది. అవులే రమణ్ నువ్వు
నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రభుత్వ ఉమెన్స్ డెవలప్మెంట్ మరియు చిల్డ్రన్స్ యూనిట్ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ చట్టాలపై పోలీసు అధికారులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నంద్యాల 3వ అదనపు జిల్లా జడ్జి అమ్మన్నరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి అమ్మన్నరాజు మాట్లాడారు. చిన్నారుల హక్కుల్ని రక్షించేందుకు ప్రభుత్వం రూపొందించిన వివిధ చట్టాల ప్రాముఖ్యతను వివరించారు. పిల్లలపై జరుగుతున్న అన్యాయాలు, వేధింపులకు అరికట్టడంలో పోలీసు అధికారుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రతి కేసును సున్నితంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఏఎస్పీ మంద జావలి, ఇతర జిల్లా అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా చిల్డ్రన్స్ చట్టాలపై పోలీసు అధికారులు స్పష్టత పెరిగిందని నిర్వాహకులు తెలిపారు. పిల్లల రక్షణ కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. So, my professor used to say, and when he is becoming, అంటే తల్లిదండ్రులుగా నాకు చెప్పొచ్చు, లేదు హోమ్ వాళ్ళు బేస్డ్ ఆన్ ద అసెస్మెంట్ ఆ అబ్బాయి ఇన్వెస్టిగేషన్ ని బట్టి ఎందుకు చాలా మంది ఇప్పుడు థెఫ్ట్ కేసెస్ అట్లా మైనర్స్ ఏమైనా వస్తే వాళ్ళ సోషల్ బ్యాక్గ్రౌండ్ అడిగితే వాళ్ళు చెప్తారు అంటే పేరెంట్స్ లేదని చెప్తారు, ఎవరో గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరుగుతూ ఉంటారు, లేకపోతే ఫాదర్ డ్రంకర్డ్ ఉంటారు, ఇంట్లో పట్టించుకోరు, వీళ్ళే మేజర్గా ఉంటున్నారు. సో అది సోషల్ ప్రాబ్లమ్. సో మెయిన్గా మనం వాళ్ళ మీద ఫోకస్ చేసి ఈ రిఫార్మేషన్, రీహాబిలిటేషన్ ఏవైతే మెకానిజమ్స్ ఉన్నాయో ఇవి కనుక మనం ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే డెఫినెట్లీ వాళ్ళలో చేంజ్ అనేది తీసుకురావచ్చు. ఎట్ ద సేమ్ టైం మనకు కూడా క్రైమ్ అనేది తగ్గుతుంది. సో అది కూడా ఒక ఆస్పెక్ట్ ఈ ప్రోగ్రామ్ ద్వారా మనందరికీ కూడా తెలుసుకోవాలి. అండ్ ఇంకొకటి మన పోలీస్ స్టాఫ్ అందరికీ నేను ఒకటి అప్పించాలనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే వేరియస్ వింగ్స్ ఉన్నాయి ఈ చిన్నతో డీల్ చేయడానికి. ఫస్ట్ మనం ఏంటంటే మన ఫస్ట్ రెస్పాండర్, అంటే పబ్లిక్కి ఏదైనా ఇష్యూ వస్తే మనల్ని అప్రోచ్ అవుతారు. అది గర్ల్ మిస్సింగ్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అఫెన్స్ అవ్వచ్చు, సెక్షువల్ అఫెన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ వాళ్ళకి గుర్తొచ్చేది మనమే గుర్తొస్తాము. సో ఇందాక మన DCRSA గారు కూడా చెప్పారు, వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయడం వల్ల కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయి అనేది. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మనమే ఫస్ట్ రెస్పాండర్స్గా ఉంటాం మనల్ని అప్రోచ్ అయినప్పుడు. చాలాసార్లు ఇప్పుడు మనము చూస్తుంటాము, గర్ల్ మిస్సింగ్ కేసు వస్తే ఇక్కడ కాదు అక్కడ పోండి ఇలాంటివి చెప్తాము. సో అలాంటివి చేయకూడదు. మనం మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఎలోపింగ్ కేసెస్గా చూస్తాము అండ్ తర్వాత దొరుకుతారన్న ఉద్దేశంతో మనం అది చేస్తాము. బట్ ఏదన్నా చిన్న మైనర్ కేసెస్లో కూడా ఏదైనా ఇష్యూ మనం ఎక్స్పెక్ట్ చేయండి జరిగి అది మేజర్ ఇష్యూగా అయ్యి నిజంగా గర్ల్ విక్టిమ్కి కానీ ఏదైనా ఇబ్బంది జరిగితే అది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంట్ చేసే టైంలో అతిక్రమించినా లేకపోతే చట్ట ప్రకారం చేయకపోయినా కూడా దానివల్ల ప్రజలకి కానీ ప్రాపర్టీస్ కానీ నష్టం జరుగుతుంది. దాన్ని ఛాలెంజ్ చేయడానికి ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనేది ఉండడం జరిగింది. మనందరికీ బీయింగ్ ది సబ్ ఇన్స్పెక్టర్స్ మీరు అందరికీ తెలిసి ఉంటుంది ఈ విషయం. కాకపోతే మనం చేయాల్సిన వల్ల ఏమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ మస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ది కంటింజెన్సీ, ఏముంది చట్టం ఏం చెప్పింది, రూల్స్ ఏం చెప్తున్నాయి, ఎవరి యొక్క కమిటీ పరిధులు, మరి ముఖ్యంగా మన పరిధి ఏమిటి, ఎంతవరకు మనం హౌ ఫార్ వీ కెన్ డూ అనేది చేస్తున్నాం. చేయాల్సిన బాధ్యత మనం ఉంది. ఎందుకంటే వీ హ్యావ్ నో ఎక్స్క్యూజ్. మనకు తెలియదు అని చెప్పడం, మిగతా డిపార్ట్మెంట్స్ వాళ్ళు లేకపోతే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు తెలియదు అని చెప్పింది దే కెన్ ప్లీడ్ ఇగ్నోరెన్స్. కానీ మనం అలా చేయడానికి లేదు. వీఆర్ బౌండ్ బై లా. మన మేడం గారు చెప్పారు, జావలి మేడం, ఈ నవే డేస్ ఏంటంటే బాగా ఈ యొక్క మనకి ఇటు వరకు ఏంటంటే నటోరియస్ క్రిమినల్స్ కానీ అడల్ట్స్తో కానీ డీల్ చేయడం జరుగుతుంది. ఇట్స్ కామన్, మనకి అదొక డ్యూటీలో భాగంగా వచ్చింది. నవే డేస్ ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ మేడం చెప్పినట్టు ఈ రోజుల్లో ఏంటంటే బాగా ఈ చైల్డ్ అబ్యూస్ అనేది బాగా ఎక్కువైతుంది. బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా కానివ్వండి, అవేర్నెస్, పబ్లిక్ అవేర్నెస్ కానివ్వండి, లేకపోతే వేరియస్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది థింగ్స్, అఫెన్సెస్ అంటే రిలేటెడ్ చాలా. ఎందుకంటే ఈవెన్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ కూడా చిన్నపిల్లలు, ఎందుకంటే ఈ జూనైల్ జస్టిస్ కింద వాళ్ళకి కొంత ఎగ్జామ్షన్ ఉంటుందని చెప్పేసి, సో దే ఆర్ అలవింగ్ ది చిల్డ్రన్ టు కమిట్ ది సమ్ అఫెన్స్, ఏదంటే వాళ్ళ యొక్క దానికోసం చేయడానికి ఆర్గనైజ్డ్ క్రైమ్స్లో కూడా చేయడానికి జరుగుతుంది. ఇలాంటివి మేము ఎరాడికేట్ చేయాలన్నా, మనం ప్రివెంట్ చేయాలన్నా కూడా మస్ట్. ఎందుకంటే కోఆర్డినేషన్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీతో కానివ్వండి, ICS అని చెప్పేసి ఇవన్నీ సో మెనీ ఆర్గనైజేషన్స్ ఆర్ దేర్ టు కంట్రోల్ ఆల్ దిస్ టైప్ ఆఫ్ అఫెన్సెస్.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మార్కెట్ యార్డ్ భూమిని అసలు ఉద్దేశాలకు వినియోగించాలని ఎస్డీపీఏ నాయకులు స్పష్టం. నంద్యాల కర్నూలు జిల్లాలో ఎండల తీవ్రత, వేడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉన్నందున వడదెబ్బ తగిలే ప్రమాదం. నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మీడియా సమావేశం. నంద్యాల పట్టణం భారతమాత గుడి వీధిలోని యోగ చైతన్య కేంద్రం నందు విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై రెసిడెన్షియల్ యోగా శిక్షణా తరగతులు. సివిల్ సప్లై హమాలీల సమస్యలు పరిష్కరించాలని ఏపీ సివిల్ సప్లై హమాలీ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా. నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వాటర్ ట్యాంక్ కూలడానికి సిద్ధంగా, ట్యాంక్ పక్కన నివాస గృహాలు ఉండడంతో ప్రజలు ఆందోళన. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రభుత్వ ఉమెన్స్ డెవలప్మెంట్ మరియు చిల్డ్రన్స్ యూనిట్ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ చట్టాలపై పోలీసు అధికారులకు ప్రత్యేక అవగాహన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్.